హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వారికి మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందా, ఎనర్జీస్ అయితే తీస్తాను. ఇలా ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. ఇప్పుడు 1 నుండి 5 వరకు ఎనర్జీస్లో మీరు ఒక ఎనర్జీస్ కార్డ్స్ అనేది ఎంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ ఎనర్జీస్ కార్డులు బట్టి మీ మనసులో ఉన్న వారికి మీ మీద ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ కానీ, ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ ఎలా ఉన్నాయో ఈ కార్డ్స్లో అయితే చూడొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీ ఈ పెండిలం ద్వారా తెలుసుకోవచ్చండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు, అసలు వీరి గురించి వీరి పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా, చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. తీసేసుకుంటారండి. మీకు ఎనర్జీస్ కార్డ్స్ ఏ విధంగా తీస్తానంటే పెండిలం ఏ ఎనర్జీస్ కార్డ్ ఫస్ట్ చూపిస్తే ఆర్డర్ ప్రకారం అయితే తీస్తాను. ఒకటి నుండి 5 వరకు నెంబర్స్ అయితే ఎంచుకోవాలండి. ఇప్పుడు మీ పర్సన్ గురించి మీకు ఈ ఎనర్జీస్లో సమాధానాలు అయితే దొరుకుతాయి. మీ మనసులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో వారి గురించి మీరిచ్చే మొదటి సమాధానం. ఎవరైతే మొదటి ప్రశ్న ఉందో వారి పర్సన్ గురించి తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఆ పర్సన్ యొక్క మనసులో వీరి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. చూసే వ్యూవర్ యొక్క వారి మనసులో ఉన్న పర్సన్ గురించి మీరిచ్చే మొదటి సమాధానం. ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నారండి. 6 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్, మీకు చెప్తాను రీడింగ్లో. నెక్స్ట్ రెండవ ప్రశ్న. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. వారి మనసులో ఉన్న వారి గురించి వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ రెండో ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. 4 ఆఫ్ కప్స్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న మూడవ ప్రశ్నకి సమాధానం. చూసే వ్యూవర్ యొక్క వారి మనసులో ఉన్న వారి గురించి తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఈ మూడవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ఇది 3 అండి. 6 ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ 4. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న ప్రశ్నకి 4వ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్ యొక్క మనసులో ఉన్న వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వారు అడిగిన ప్రశ్నకి మీరిచ్చే 4వ సమాధానం.
చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. జస్టిస్ అయితే వచ్చింది. 5 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో హై ప్రెస్టిస్ ఎనర్జీస్ అయితే వచ్చింది. 1 2 3 4 5. ఇప్పుడు ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారో మరి ఆ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా కోపం ఉందా అంటే ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇదండి. 2nd 3rd 4th 5th. ఇప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం. మీ పర్సన్ మనసులో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. మీరేమంటున్నారంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు వారు మీకు రీజన్ కూడా చెప్పకుండా మీ లైఫ్లో నుండి దూరం అయిపోయారండి. మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ మీరు అడిగిన సరైన సమాధానం ఇవ్వకపోవడం కూడా. ఇప్పుడు మీరు తెలుసుకుంది ఏంటి అంటే అసలు మీ పర్సను మిమ్మల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు అండ్ అలానే మీ నుండి ఈజీగా ఎందుకు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు. మరి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా అన్న ప్రశ్నకి ఎస్ అండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వారు ఏమంటున్నారంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ ప్రకారం నేను ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇదే అండి క్లారిఫికేషన్. మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరైతే చాలా గుర్తొస్తున్నారు. మీరు ఎప్పుడు వారి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అవ్వలేరని, వారు ఎప్పుడొచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని, పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీకు ఒక 6 monthsలో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి 6 months టైం అయితే పడుతుందండి. అంటే ఇప్పుడు వారు ఈ ఎనర్జీస్లో మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. అసలు ఇప్పుడు వారు మీ లైఫ్లోకి రావాలన్నా వారు కొన్ని ఆటంకాలు అయితే దాటుకు రావాలండి. మీకు క్లారిటీగా సమాధానాలే తీస్తారు. ఇప్పుడు వారి మనసులో మీరే ఉన్నారు, మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని కూడా వారికి తెలుసు. ఇప్పుడు మీ మనసులో ఉన్న వారికి మీ మీద ప్రేమ ఉందా అంటే ఎస్ అండి. మీ మెమరీస్తోనే గడుపుతున్నారు. మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తామా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడ 2nd one. ఈ 2వ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా కోపం ఉందంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ పిక్స్ చూస్తున్నారు. మనం ఈరోజు తీసిన ఎనర్జీస్ కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మేబీ మీ పర్సన్కి మీకు 4 years లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ జ్ఞాపకాలు సడన్గా గుర్తుకు రావడం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని చూడడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సంబంధించిన పిక్స్ చూడడం కానీ, మీరు గుర్తు రావడానికి కారణం కూడా చాలా ఉన్నాయండి. మీ గురించి వినటం కానీ, చూడడం కానీ, మీరు వారికి కళ్ళకి కనిపించారు, చెవులకి వినటం అయితే జరిగింది మీ నేమ్స్తో పాటు. అంటే ఎవరైనా మీ పేరుతో పిలిచినా మీరు గుర్తుకు రావటం. ఈరోజు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచించారండి, మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. ఈ మిస్సింగ్ ఎనర్జీస్లో చెప్పాను కదా, మీలా ఎవరైనా కనిపించుండొచ్చు, లేదా మీరే కనిపించవచ్చు ఏ సోషల్ మీడియాలో కానీ, లేదంటే వారి ఫోన్లోనే గ్యాలరీస్లో కానీ మిమ్మల్ని అయితే చూశారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. మీ పర్సన్కి మీ మీద కోపం ఉందా ప్రేమ ఉందంటే ప్రేమే కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ 2వ ప్రశ్నకి సమాధానం మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. నెక్స్ట్ 3వ ఎనర్జీస్కి సమాధానం. ఈ 3వ ప్రశ్నకి సమాధానం మీరైతే మీ పర్సన్ మళ్ళీ రీనన్ ఉంటుందా లేదా అని అడిగినట్టున్నారండి. ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరేమంటున్నారు, అసలు మీరు వారిని పట్టించుకుంటారు, మీరు వారి గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా వారు ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు, మీ గురించి ఆలోచించరు. వారి లైఫ్ వారిది, ఇంకా మిమ్మల్ని మర్చిపోయారు మీరైతే అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మర్చిపోలేదండి, మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ పాస్ట్ లైఫే కావాలనుకుంటున్నారు, పాస్ట్ లైఫ్లోనే గడుపుతున్నారు. వారికి ప్రజెంట్ లైఫ్ అయితే లేదండి, పాస్ట్ లైఫ్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరైతే ఉన్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది.
మళ్ళీ మీ పర్సన్ మీరు కావాలని అయితే కోరుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు ఇంపార్టెన్స్ కాదని మీరైతే అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్కి చాలామంది లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఇచ్చి ఉండొచ్చు. కానీ మీ పర్సన్ మనసులో ప్రేమ అన్నది ఎలా ఉంది అంటే, మీరు మీ ప్లేస్ని రీప్లేస్ చేసే ఉద్దేశం లేదని చెప్తూనే ఉంటున్నారండి. మీ పర్సన్ ప్రేమ ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది. అంటే మీ మీద ఉన్న ప్రేమ వారి మాటల్లోని ఎదుటివారికి చెప్పటం. ఇక్కడ ఎలా ఉన్నారంటే, ఈరోజు మీ పర్సన్ మీ గురించి అయితే ఎవరికో చెప్పారండి. వారి మనసులో ఉన్న ప్రేమనైతే ఎక్స్ప్రెస్ చేశారు. మీరంటే ఇంత ఇష్టపడుతున్నారు. ఈ ఇష్టాన్ని కూడా అవతల వారు గౌరవిస్తున్నారు. మీ పర్సన్తో ఉన్నవారు మీ పర్సన్ ఇష్టపడేలాగా కనిపిస్తున్నాయి. అంటే మీ మీద ఉన్న ప్రేమ అవతల వారు కూడా మీ పర్సన్ ఇష్టపడేలా చేస్తున్నాయి. కానీ మీ పర్సన్ ఎవరిని లవ్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది లేదు. మీరు రీనన్ కావాలనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అని కూడా అనుంటారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదండి. మీ పర్సన్ మీతోనే ఉన్నారు, మీ మెమరీస్తోనే ఉన్నారు. మళ్ళీ మీకు మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే అయితే ఉన్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ 4th వన్ ఎనర్జీస్ కార్డు. ఇది ఎవరైతే ఎంచుకున్నారో, ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ప్రేమ ఉందా కోపం ఉందా అంటే, వారు మీకు ఒక ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి. ఆ ప్రపోజల్ ఎలా ఉంటుంది అంటే, మ్యారేజ్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఒక రీనన్ ప్రపోజల్ కూడా అనుకోవచ్చు. భార్యాభర్తలు విడిపోవాలని అయితే అనుకోవట్లేదు. మీరు వైఫ్ అయినా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు. ఇప్పుడు మీ పర్సన్ మీరు కావాలని అయితే అనుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం అండి. మిమ్మల్ని బెదిరించడానికో లేదంటే మిమ్మల్ని కావాలనే ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటానికి తప్ప మిమ్మల్ని వదులుకోవడం వారికి అయితే ఇష్టం లేదు. అంటే మీరు వారికి నచ్చినట్టు ఉండాలి అన్నట్టు వారు అనుకున్నారు, కానీ మిమ్మల్ని వదులుకోవాలని అయితే కంప్లీట్గా అయితే లేదు. ఇప్పుడు మీ మనసులో ఉన్న వారికి మీ మీద ప్రేమ ఉందా కోపం ఉందా అంటే, ప్రేమ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే వారి లైఫ్కి ఒక అర్థం ఉంది అంటే, లైఫ్ ఉంది అంటే మీరే ఇవ్వగలరని. అంటే లైఫ్ లాంగ్ మీరు వారికి జస్టిస్ చేయగలని మీ పర్సన్ అయితే అంటున్నారు. వారి మనసులో అయితే ఇలాగే మాట్లాడుతున్నారండి. వారు చెప్పే ఉద్దేశం కూడా ఇదే. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారైతే మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకునే అంత కోపము లేదు. అండ్ మీ మీద ఇష్టం ఏమిటంటే ఒక విధమైన ఈర్ష్య అనుకోవచ్చు, అతి ప్రేమ అయితే అనుకోవచ్చండి. వారికి ఏంటంటే కర్మ అన్నది ఎలా ఉందంటే, మీరు ఇచ్చిన ప్రేమ మళ్ళీ వారిని మిమ్మల్ని కోరుకునేలాగా చేస్తున్నాయి ఎనర్జీస్. అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, మీ పర్సన్ తోటి జీవితం కావాలనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ ఏమీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చెప్పట్లేదు. వారి మనసులో ఉద్దేశాలు ఏంటంటే మీకు జస్టిస్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఈ కాంబినేషన్స్ ప్రకారం ఈ 4th వన్ ఎనర్జీస్ కార్డ్స్ చాలా పాజిటివ్గా వచ్చాయండి. మరి 5th వన్ ఎనర్జీస్ కార్డ్ ఈ విధంగా వచ్చాయండి. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే, ఇప్పుడు మీరు 5th కార్డ్, ఈ 5వ ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో, ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ మీద ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, కొంచెం ఏంటంటే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే నెగిటివ్గా అంటే, ఇప్పుడు మీరు మీ పర్సన్ దూరంగా ఉండుండొచ్చండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారేమో వారైతే అనుకుంటున్నారు. మీరు కూడా వారి లైఫ్లో థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ అని మీరే అనుకుంటున్నారు. ఇక్కడ మీ మధ్యన మనస్పర్ధలు ఉన్నాయండి. అంటే ఒకరికొకరు అపార్థం చేసుకుంటున్నారు. ఒకరి మనసులో ఒకరు ఉన్నా సరే మనసులో ఉన్న భావనల్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అంటే మీ పర్సను ఏదైనా సరే నిజాలు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, అబద్ధాలు కూడా చెప్పాలనేది ఉండదండి. మీకు చెప్తే ఏమవుతుందో అన్న భయం, కానీ మీరు చేసే పనులు కానీ మీరు అనే మాటలకు కానీ అబద్ధం చేసేసుకుంటారు. ఇప్పుడు వారు కోపడినా మీరు ఒకలా ఆలోచిస్తారు. అండ్ మీ పర్సన్ మీ గురించి ఒక ఆలోచన ఉంటే, మీరు మీ పర్సన్ సరిగ్గా మాట్లాడట్లేదు, వారి లైఫ్లో ఎవరో ఉన్నారు, మీదకి ఏమీ చెప్పట్లేదు మీరైతే అనుకుంటున్నారు. మీరు ఒకరికొకరు అబద్ధాలు అయితే చేసుకున్నారు. ఇక్కడ ఒకరి మనసులో ఒకరైతే ఉన్నారు, కానీ మీరు అనుకునే మాటలు ఏంటంటే, మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఉన్నారు, అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు,
మీరంటే ఇష్టం లేదంటున్నారు, కానీ మీ పర్సన్ కూడా అదే మాట మాట్లాడుతున్నారండి. మీరు వారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మీ లైఫ్లో ఎవరో ఉన్నారు, వారికి మీకు ఇంకా రిలేషన్ లేదు, ప్రేమ లేదు అన్నట్టు అబద్ధం చేసుకుంటున్నారు. ఈ బాటమ్ ఆఫ్ డెక్ బట్టి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అన్నీ పాజిటివ్ కార్డ్స్ అండి. ఒకళ్ళేమో లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు, ఒకళ్ళైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ మెమరీస్తో, ఒకళ్ళేమో మీ పర్సన్ మనసులో మీరు తప్ప తోడ్పట్టే సిచ్యువేషన్ లేదు, ఒకళ్ళేమో మీ పర్సన్ మీతో జీవితం కావాలని కోరుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదిలేసుకున్నంత ధైర్యం అయితే చేయట్లేదు, ఒకళ్ళేమో మిమ్మల్ని అయితే అపార్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి మీ పర్సను మీతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఎనర్జీస్ అయితే ఇటు సైడ్ ఉంచుతానండి. అండ్ అలానే మళ్ళీ మీ గురించి ఎందుకు బాధపడుతున్నారో ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఇటు సైడ్ అయితే ఉంచుతాను. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడానికి, మళ్ళీ మీ గురించి బాధపడడానికి కారణం కూడా రీజన్స్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు, వీరిని ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన కారణాలు, అండ్ పర్సన్ గురించి ఎందుకు బాధపడుతున్నారు దానికి సంబంధించిన కారణాలు, ఇలా 2 ప్రశ్నలు అయితే వేశానండి. ఈ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారు, ఇదిగోండి కార్డ్స్ ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మీ పర్సను బాధపడడానికి రీజన్స్, అండ్ ఇదిగోండి బాటమ్ ఆఫ్ డెక్, అండ్ ఇటు సైడ్ ఏమో మీ గురించి బాధపడడానికి కారణాలు కూడా చూద్దాం. Knight of Swords, the Magician, Queen of Pentacles. ఇవి క్లాడ్. ఇప్పుడు మీ పర్సను కొన్ని సిచ్యువేషన్ నుండి ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారండి. వారికి కారణాలు ఏంటంటే వారి లైఫ్లో సడన్ చేంజెస్ అయితే వచ్చాయి. అంటే లైఫ్ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నారు కదా, ఆ బాధ పెట్టే కారణాలకి వారు బాధపడుతున్నారు. సడన్గా ఇప్పుడు మీ అవసరం లేకుండా బ్రతకాలనుకున్నారు, మీ మీద ప్రేమ కన్నా పగ ఎక్కువ పెంచుకున్నారు, మీ నుండి విడిపోవాలనుకున్నారు, మీ నుండి దూరంగా పారిపోవాలనుకున్నారు, మీరు లేకపోతే సంతోషంగా ఉండాలని అయితే అనుకున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి అంటే సడన్గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. వారి లైఫ్లో అన్నీ మారిపోతున్నాయండి. ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే ఆకాశానికి నిచ్చెనలు వేసేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు చేసిన పనిలో సక్సెస్ అయిపోవాలి, అన్నీ ఏం చేసినా కలిసి వస్తాయి. వాళ్ళకి చేసేవాళ్ళు 100 మంది ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా ప్రతిదీ ఊహించుకుంటారు కానీ ఎవ్వరు చేయరండి. మీ పర్సన్ ముంచేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ పర్సన్ చేత ఖర్చు పెట్టి, మీ పర్సన్ చేతే అన్ని పనులు చేసి మీ పర్సన్ ఇరుక్కునేలాగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రజెంట్ మీ పర్సన్ బాధపడడానికి రీజన్స్ ఇవి. అండ్ ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ పర్సన్ విపరీతమైన కోపంలో అయితే ఉన్నారు, ఎవరితోనో గొడవ పడుతున్నారు, విభేదాలు వస్తున్నాయి. ఏంటంటే మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారండి ఒక సిచ్యువేషన్లో. ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మాట్లాడితే మండిపడతారు, విపరీతమైన కోపం అయితే ఉంది. కారణాలు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఎవరినో కానీ నమ్మరండి, నమ్మితే వాళ్ళే మంచి వాళ్ళు అయిపోతారు. కానీ వారికి మీ పర్సన్కి కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. ఇంకా జీవితంలో వారికి ఒక విరక్తి అన్నది ఉంటుంది, ఒక విధమైన కోపం అండి, మాట అదుపులో
అదుపులో లేని మాటలైతే వస్తాయి. అలాగా మీ పర్సను బాధపడడానికి రీజన్స్ ఇవే. మీ పర్సన్ మీ నుండి రిలీజ్ అయిపోవాలనుకున్న వారు ఇక్కడ ఎండ్ చేసేద్దామని అయితే అనుకున్నారు. అంటే కారణాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. కానీ వారు అనుకున్నదోటి జరుగుతుంది. ఏంటి, మీతో వద్దనుకున్నవారు మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది మీ గురించి. వారు ప్రజెంటు బాధపడుతున్నారు, మీ గురించి అయితే బాధపడుతున్నారు. మీ నుండి ఎంత దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా మీరు మరి వారి మనసుకి దగ్గర అవుతున్నారు. రీస్టార్ట్ అయితే లైఫ్ అయితే సడన్గా చేంజెస్ అయితే అయిపోయినాయండి. కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ అనుకున్న జీవితానికి జరుగుతున్న సంఘటనలకి సంబంధమే లేదు. మీ పర్సన్ని మిస్గైడ్ చేయటం అనమాట. అందరూ అన్ని రకాల మాటలు, అన్ని రకాల సలహాలు చెప్తూ ఉంటారు. మీ పర్సన్ ఏది చెప్తే అదే దారిలో వెళ్తారు. మరి ఆ దారి చెప్పిన వారు, దారి చూపించిన వారు నిజంగా వీరి మంచి కోసమే చెప్పారా అంటే మీ పర్సన్ ఇష్ట ప్రకారమే వెళ్ళిన దారి కాబట్టి వీరు అనుకున్న దాంట్లో అనుకున్నట్టు ఏమీ అనిపించలేదు. అసలు వారికి అనిపించేది ఏంటంటే నిజంగా ఇప్పుడు అంటే టైం వేస్ట్ అవుతుంది, లైఫ్లో గ్రోత్ లేదు. కానీ జీవితం ఆ మాటలు చెప్పిన మాటలు కూడా జీవితం ఎంతవరకు తీసుకువెళ్ళిపోయినట్టు విన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి చిరాకు అన్నది కనిపిస్తుందండి. ఎంత ఇష్టంగా లైఫ్ని లీడ్ చేయాలనుకున్నారో ఒక్కొక్క అవకాశం వారిని డౌన్ఫాల్ చేస్తుందన్నమాట. అంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టవలసిందే. ఏదైనా సరే వారు అనుకున్నదోటి జరిగేదోటి. ఈ సిచ్యువేషన్స్కి బాధపడుతున్నారు. మీకు ఈ రీడింగ్ రిజనరేట్ అయితేనే తీసుకోండి ఇక్కడ. అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ని ఒకరు అనకూడదండి, మీ పర్సన్ అందరినీ అనేయచ్చు. అండ్ ఏంటంటే మీ పర్సన్ని హర్ట్ చేసేవాళ్ళు, మాటలతో అనేవాళ్ళు కూడా వారి చుట్టూ ఉన్నారు. మీరైతే అంటే మీ పర్సన్ పడరు, కానీ ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ పర్సన్ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు. ఆ కంట్రోల్ చేసుకునేది ఎలా ఉంది అంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే ఒక ఆలోచనలో సంఘర్షణ ఎక్కువ కనిపిస్తున్నాయి. కోపాన్ని కంట్రోల్ అయితే చేసుకున్నారు. మీ పర్సన్ని కంట్రోల్ చేసేవారే గొడవలు పడుతున్నారండి. మీ పర్సన్కి ఇలా నచ్చట్లేదు ఈ సిచ్యువేషన్ అనమాట. వారు బాధపడడానికి రీజన్స్ ఇవే అనమాట. మీ గురించి ఆలోచించేంత సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ వారు అనుకున్న జీవితం అయితే మంచిగా అయితే లేదు. ఇప్పుడు ఏది చేసినా అది రివర్స్ అవ్వటం, మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా శత్రువులుగా మాట్లాడడం, ఇలాగా ప్రతిదీ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి మీ గురించి ఏం చెప్తున్నారు అంటే మీ గురించి బాధపడుతున్నారంటే ఇప్పుడు మీ పర్సను మీరు మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారేమో, అండ్ మీరు వారిని మర్చిపోతారేమో, ఇక మీ లైఫ్ మీరు చూసుకుంటారేమో. ఎవరో మీ గురించి చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఎవరితో మాట్లాడడం కానీ, లేదంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చారని కానీ, ఇలా మీ పర్సన్ మీ గురించి అయితే బాధపడుతున్నారు. అంటే కాదనుకుంది వారే, కావాలనుకున్నది వారే. మళ్ళీ మీ గురించి బాధపడవలసిన అవసరం వారికి లేదు. కానీ బాధపడుతున్నారంటే ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు. మీరు చెప్పిన మాటలు వినరండి, చుట్టూ ఉన్న చెప్పిన మాటలు అయితే వింటారు. ఎవరో మీ గురించి చెప్పడం అయితే జరిగింది. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, మీ లైఫ్లో మీరు హ్యాపీనే ఉన్నారు, ఇలా ఎవరో చెప్పారు. మీ పర్సన్ మీ గురించి బాధపడడానికి కారణం మీ లైఫ్లో ఎవరో ఉన్నారని ఎవరో చెప్పడం వల్ల బాధపడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీ లైఫ్లో ఎవరున్నా సరే వారితో రిలేషన్ బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీతో ఉన్న బాండింగ్ అనేది కనిపిస్తుందండి. మీరు వారికే సొంతం. అండ్ మీరు ఎవరితో ఉన్న ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయాలంటే మీ లైఫ్లో ఉన్నవారు వారు ఎవరైనా కావచ్చు, వారితోటి మీకు రిలేషన్ అనేది బ్రేక్ అవ్వాలి, మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్కి మీ మీద ఒక విధమైన కోపం అండి. కోపం అంటే అది విపరీతమైన ప్రేమ వల్ల మీ మీద కోపం అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ కోరుకుంటున్నారనమాట, మీరు ఎవరితో మాట్లాడినా వారి మీకు దూరం అవ్వాలి, వారికి మీరు దూరం అవ్వాలి, మళ్ళీ మీ పర్సన్ మీకు దగ్గర అవ్వాలి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు.
మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు. మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందంటే విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టే మీ ప్రతి కదలిక వారు తెలుసుకుంటూనే ఉన్నారు. వారి లైఫ్లో ఈ సిచ్యువేషన్ మీతో ఇప్పుడు వారి లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ ఏడిపిస్తుంటే మీ గురించి పట్టించుకుంటే మీ గురించి ఈ విధంగా తెలిసిందండి. ఇప్పుడు మీ గురించి ఎవరో చెప్పడం వల్ల మీరు ఎవరితోనూ ఉన్నారు, మీరు ఎవరితోనూ మాట్లాడుతున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. అంటే క్లారిఫికేషన్ కూడా తీద్దామండి ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారా లేదా, నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఎనర్జీస్ అయితే చూద్దాం. మళ్ళీ ఈ కార్డే వచ్చింది చూసాను. మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సను. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. పేజ్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, ద సన్, ఫైనల్గా చారియట్. మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. మీ పర్సన్కి తిక్క తీరిపోయిందండి. ఇదిగోండి రివర్స్ కార్డ్ వచ్చిందంటే మీతో గొడవ పడ్డవారే ఇప్పుడు ఆ తిక్కంతా పక్కకు వెళ్ళిపోయింది. స్వార్థంగా మీతో ప్రేమ అన్నది కావాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ అయితే రాబోతున్నారు. మిమ్మల్ని అబద్ధం చేసుకున్నవారు కానీ, మీ మీద ద్వేషం పెంచుకున్నవారు కానీ, మీరంటే కోప్పడేవారు కానీ, వారి మనసులో మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది. మీ ఎదురంగానే కాదు, నేను షఫల్స్ చేశాను ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీ పర్సన్ మీకు సోషల్ మీడియాలో ఫేక్ ఐడియా నుండి రిక్వెస్ట్ పెట్టడం కానీ, మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ, మీ గురించి తెలుసుకునే ప్రయత్నాలు, అంటే మీ పర్సన్ మీ గురించి మాట్లాడారని మీ వరకు రావటం, మీ గురించి ఇలా చెప్పారు, ఇలా మాట్లాడాలనుకున్నారు, ఇలా గుడ్ న్యూస్ వినటం కానీ ఏదోటి జరుగుతుందండి. ఇప్పుడు మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది. మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ యాక్షన్ ఏమీ లేదు. ఇక్కడ మీతో రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. అది కూడా మీ వల్ల వారికి లాభం ఉంటుంది, కానీ వారి వల్ల మీకు ఎటువంటి లాభం అయితే ఉండదు. ఎందుకంటే కోరుకునేది మీరే. వారికి ఇంట్రెస్ట్తో వస్తున్నారో ప్రేమతో వస్తున్నారో అంటే ఒక స్వార్థం అయితే కనిపిస్తుందండి. ఏంటంటే మీతో జీవితం ఎలా ఉంటుందో వారికి తెలుసు. ఇప్పుడు సిచ్యువేషన్స్ నేర్పించాయి, వారి లైఫ్ ఎలా ఉంటుందో నేర్పించాయి. మీరైతే ఒక మాట అన్నా పడతారు. మీ పర్సన్ ఇప్పుడు వారికి నచ్చిన వారు, మీ పర్సన్కి వారికి నచ్చిన వారు ఇప్పుడు మీరైతే నచ్చలేదనుకోండి గతంలో, ఇప్పుడు నచ్చుతున్నారు. అండ్ అలానే ఇప్పుడు మీ పర్సన్కి ప్రజెంట్ ఎవరైతే నచ్చారో వారు ఇప్పుడు నచ్చట్లేదన్నమాట. మనస్పర్ధలు విభేదాలు వస్తాయి. ద చారిడ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ట్రావెల్ చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ట్రావెల్ చేయడం అంటే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ జీవితాంతం మీతో ఉండాలని కోరుకున్నారు. మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయొచ్చండి. మీతో గొడవ పడడానికి అయితే కాదు. గొడవ పడినట్టు రివర్స్గా మాట్లాడతారనమాట. మీరే అంతా చేశారని, అంటే నేరం మీ మీద నెట్టి ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే రీయూనియన్ అయితే ఉంటుందండి. మరి